రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 2 వికెట్లకు 213 పరుగుల దగ్గర నుంచి 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 69 పరుగులను మరో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. మాక్రమ్ 136 పరుగులతో అజేయంగా నిలిచారు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకే ఆలౌట్ అయి సఫారీలకు 282 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్యం పెద్దదైనా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏమాత్రం కంగారు పడలేదు. ఓపెనర్ మాక్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 27 ఏండ్ల తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించింది సౌత్ ఆఫ్రికా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 2 వికెట్లకు 213 పరుగుల దగ్గర నుంచి 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 69 పరుగులను మరో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. మాక్రమ్ 136 పరుగులతో అజేయంగా నిలిచారు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకే ఆలౌట్ అయి సఫారీలకు 282 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్యం పెద్దదైనా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏమాత్రం కంగారు పడలేదు. ఓపెనర్ మాక్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 27 ఏండ్ల తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించింది సౌత్ ఆఫ్రికా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 2 వికెట్లకు 213 పరుగుల దగ్గర నుంచి 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 69 పరుగులను మరో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచింది. మాక్రమ్ 136 పరుగులతో అజేయంగా నిలిచారు. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 138 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 207 పరుగులకే ఆలౌట్ అయి సఫారీలకు 282 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్యం పెద్దదైనా సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏమాత్రం కంగారు పడలేదు. ఓపెనర్ మాక్రమ్ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. 27 ఏండ్ల తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సాధించింది సౌత్ ఆఫ్రికా. రైట్, మ్యాచ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గా సౌత్ ఆఫ్రికా నిలిచినట్లుగా తెలుస్తోంది, మరి ఏంటి అప్డేట్స్? 27 ఇయర్స్ తర్వాత మనకి ఆస్ట్రేలియా పైన సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. ఇందులో ముఖ్యంగా మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈరోజు లార్డ్స్ అంటే ఇంగ్లాండ్లో లార్డ్స్ వేదికగా ఈరోజు జరిగినటువంటి మ్యాచ్లో మనకి ముఖ్యంగా ఇద్దరు మార్క్రమ్తో పాటు కెప్టెన్ అయినటువంటి బౌమా, సో ఇద్దరు సింగిల్ డిజిట్ నుండి అంటే ఆ యొక్క టీంని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారంటే సో ఈరోజు ఈ విజయానికి ఖచ్చితంగా ఈ మార్క్రమ్ సాధించినటువంటి అజేయ సెంచరీగా చెప్పవచ్చు. దాదాపు పూర్తిగా కూడా అంటే మొదటి నుంచి కూడా కొంత నిలకడగా ఆడారు. ఇటు బౌమా కానీ ఇటు మార్క్రమ్ కానీ నిలకడగా ఆడడంతోనే ఈ 27 ఏళ్లకు తెరపడిందని చెప్పాలి. లాస్ట్ టైం 1998లో సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విజయం సాధిస్తే మళ్ళీ ఈరోజు లార్డ్స్ వేదికగా ఇప్పుడు జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సో అలా ఆనందానికి అవధులే లేవని చెప్పవచ్చు. సో ముఖ్యంగా వీళ్ళిద్దరే ఈరోజు మ్యాచ్ని మొత్తం పూర్తిగా దగ్గరుండి గెలిపించారనే చెప్పవచ్చు. ఇక ఇప్పటికే దాదాపు ఇటు ఆస్ట్రేలియా టీంకి సంబంధించి కూడా వారు కూడా మనకి ఈ సీజన్లో మార్క్రమ్ ఇప్పుడు సెంచరీ చేస్తే దీనికంటే ముందు ఇటు ట్రావిస్ హెడ్తో పాటు ఇంకా హజిల్వుడ్ కూడా సెంచరీ చేసినటువంటి వ్యక్తి. సో మొత్తానికి ఈ యొక్క స్కోర్ను కూడా అంటే ఎక్కువ ఏదైతే వీళ్ళు చేజింగ్ 282 పరుగుల లక్ష్యానికి ఏదైతే చేజింగ్ దిగారో సో 200 పైగా ఉన్నటువంటి చేజింగ్ చేయడం ఇది ఒక 4వ టీము. సో ఇంతకు ముందు కూడా ఒకసారి మనకి వెస్టిండీస్ కూడా ఒక కొన్ని అంటే 90స్లో కొంత స్కోర్ చేయడం జరిగింది. సో 200కు పైగా ఉన్నటువంటి చేజింగ్ను కూడా సౌత్ ఆఫ్రికా చేసింది. ఇటు కండరాల నొప్పితో అంటే తొడ కండరాల నొప్పితో కూడా ఇబ్బంది పడుతూ కూడా అటు
ఏదైతే సౌత్ ఆఫ్రికా కెప్టెన్కి సంబంధించిన బౌమా కూడా చాలా నిలకడగా ఆడాడు అతను కూడా. సో దాదాపు 6 4లు కనుక చేశాడు. ఒకసారి స్కోర్ కనుక చూస్తే మనకి ఈ ఓవరాల్ స్కోర్ కనుక ఈ సెషన్లో చూస్తే మనకి ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 212కు ఆల్అవుట్ అయితే తర్వాత సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్కి 138 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్లో కనుక చూస్తే సౌత్ ఆఫ్రికా 138కి ఆల్అవుట్ అయితే ఆస్ట్రేలియా మాత్రం 207కి ఆల్అవుట్ అయింది. ఇందులో స్టార్క్ అంటే మనకి 9th డౌన్ దిగేవాటి వారు కొంత బౌలర్లు ఉంటారు, ఎక్కువగా పర్ఫార్మెన్స్ చూపించారు. కానీ ఆస్ట్రేలియా టీంలో స్టార్క్ 58 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇతనితో పాటు క్యారీ 43 పరుగులు, తర్వాత లుబ్షెన్ 22 పరుగులు చేయడంతో కొంత స్కోరు పెంచడం పెరిగింది కూడా చెప్పవచ్చు. ఇందులో ఇటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఎంగిడు కూడా 3 వికెట్లు తీసుకొని కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇతనితో పాటు రబాడా కూడా 4 పరుగులు ఇచ్చి 59 అంటే 4 వికెట్లు తీసుకొని కేవలం 59 పరుగులకే ఆ యొక్క టీంను కూడా కట్టడి చేశాడు ఆస్ట్రేలియా టీంకి సంబంధించి. ఇక పూర్తిగా టెస్టులో 9వ స్థానంలో ఉన్నటువంటి అంతకంటే దిగువన ఉన్నటువంటి బ్యాట్స్మెన్లు ఎక్కువగా ఈ ప్రదర్శన అంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చూపించారు, కానీ వీరు ఇంతగా ఆడినటువంటి పరిస్థితి. ఇక పూర్తిగా 27 ఏళ్ల తర్వాత మాత్రం ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఘన విజయం సాధించారని చెప్పవచ్చు. పూర్తిగా ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయినటువంటి మార్క్రమ్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఈ మ్యాచ్ గెలవడానికి అతనే కీ రోల్గా ఉన్నాడని కూడా చెప్పవచ్చు. ఇక ఇప్పటికే ఈ వరల్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్లో గతంలో మనకి SRHకి సంబంధించినటువంటి మాజీ ప్లేయర్గా ఎడెన్ మార్క్రమ్గా చెప్పవచ్చు. సో ఇద్దరు అటు కెప్టెన్ కానీ ఇటు మార్క్రమ్ కానీ ఈ ఇద్దరు వల్లనే ఈ యొక్క 27 ఏళ్లకు తెరపడింది. సో ఆ సౌత్ ఆఫ్రికా అభిమానులు కానీ క్రికెట్ అభిమానులు కానీ అక్కడ పూర్తిగా కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఈ పూర్తిగా ఒకసారి మన స్కోర్ కనుక చూస్తే ఈ ఎడెన్ మార్క్రమ్ కానీ తర్వాత బౌమాకు సంబంధించి వీరిద్దరు స్కోర్ హైయెస్ట్ ఉంది. స్కోర్లు కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పూర్తిగా ఓవరాల్గా ఈ స్కోరుకు సంబంధించి మనకి 136 రన్స్ చేశాడు. కేవలం 207 బాల్ 14 4లు కొట్టాడు. ఒక 6 కూడా ఇతను బౌండరీ పోలేదు, కానీ ఈ 14 4s పోయాయి. ఇక తర్వాత వచ్చినటువంటి మల్డర్ తర్వాత బౌమా 66 పరుగులు 134 బాల్స్లో చేశాడు. ఇతను కేవలం 5 4లు 5 బౌండరీలే ఇచ్చాడు, కానీ 6కి మాత్రం ఒక బౌండరీ కూడా తీసుకోలేకపోయాడు. సో మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి ఈ లార్డ్స్లో జరిగిన ఈ మ్యాచ్కి సంబంధించి మార్క్రమే ఎక్కువగా ఇందులో 0 నుంచి హీరోకు తీసుకొచ్చాడు టీంని కానీ. సో ఈ మ్యాచ్ గెలవడానికి కూడా వారే ప్రధానం అని కూడా చెప్పచ్చు. సో ఈ మరికాసేపట్లో టెస్ట్ ఛాంపియన్కి సంబంధించినటువంటి కప్పు కూడా ఇవ్వబోతున్నారు. సో ఇప్పటికే పూర్తిగా అక్కడ సంబరాలు కూడా చేసుకుంటున్నారు, ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇప్పటివరకు గెలవలేదు, ఎక్కువ ఆస్ట్రేలియా గెలుస్తుంది అన్నటువంటి క్రమంలో మాత్రం సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. సో మరి కాసేపట్లో సంబరాలు కూడా చేసుకొని ఉన్నారు చంద్రిక.